పాఠశాలకి ప్రహారీ సమస్య అనేది ప్రధానంగా ఉంటూనే ఉంది అధ్యక్ష. అయితే మా రంపచోడవరం నియోజకవర్గానికి వచ్చి 11 మండలాలకు గాను 500 పైనే దాదాపుగా స్కూళ్ళకి ప్రహారీ గోడలు లేక చాలా ఇబ్బందులు పడుతూనే ఉన్నాం. ఈ ప్రహారీ లేక పడుతున్నటువంటి ఇబ్బందులు ఆల్రెడీ అతిథి గజపతి రాజు గారు చెప్పారండి. అదే సమస్య మేము కూడా పడుతూనే ఉన్నాం. అయితే ఈ ప్రహారీయే కాకుండా పక్కన పెడితే అసలు స్కూల్ లేనే పరిస్థితులు దాదాపుగా మా నియోజకవర్గంలో 80 గ్రామాలకు గాను అసలు పాఠశాలలు లేనటువంటి పరిస్థితులు అధ్యక్ష. ఈ పాఠశాలలు లేవని పక్కన పెడితే శిథిలావస్థలో ఉన్నాయి 105 పాఠశాలలో. మొత్తం ఉన్నటువంటి పాఠశాల పెచ్చులుగా పిల్లల మీదే పడిపోయి ఏ క్షణం ఏమవుతుందో అని తల్లిదండ్రులు భయపడుతూ పాఠశాలకు మా పిల్లల్ని పంపాలా వద్దా, ఒకవేళ పాఠశాలకు వెళ్తే పరిస్థితులు ఎలా ఉంటాయో, మాతో పాటే మా బిడ్డలు కూడా ఈ వ్యవసాయమో కూలి పని చేసుకొని బ్రతుకుతారని చాలామంది తల్లిదండ్రులు స్కూళ్ళకు పంపకుండా పిల్లల్ని ఇంటి దగ్గర పెట్టుకునేటువంటి పరిస్థితులు ఈ స్కూళ్ళు పాడవడం వల్ల జరుగుతున్నాయి అధ్యక్ష. స్వయంగా మేము చూస్తూనే ఉన్నాం అధ్యక్ష. ప్రధానంగా గిరిజన ప్రాంతంలో చదువుకున్న వారే తక్కువగా ఉంటారు అధ్యక్ష. అలాంటిది ఈ పరిస్థితులు చూసి పిల్లల్ని పాఠశాలకు పంపడానికి ఆ యొక్క ఎవరైతే చదువుకొని తల్లిదండ్రులు ఉన్నారో వారు పంపడానికి కూడా ఆసక్తికరంగా చూపించట్లేదు అధ్యక్ష. ఇక గత ప్రభుత్వంలో చూస్తే వైసీపీ ప్రభుత్వం నాడు నేడు పేరుతో ఉన్నటువంటి పాఠశాలను కాస్త కూల్చేసి ఆ పిల్లల పాఠాలకు చెప్పుకోవడానికి కానీ లేకపోతే విద్యను బోధించడానికి కానీ అభ్యసించడానికి కానీ లేనటువంటి పరిస్థితులు అధ్యక్ష. అయితే చాలా గ్రామాల్లో కూడా ఈ పాఠశాల లేకపోవడం వల్ల గ్రామస్తులే డబ్బులు వసూలు చేసుకొని తాటిమట్టలతో తాటాకు పాకలు గాను షెడ్లు గాను వేసుకొని ఆ చెట్ల కింద పుట్టల కింద పాఠాలు చెప్తున్నటువంటి పరిస్థితులు అధ్యక్ష. కొందరైతే మానవతా దృక్పథంతో ఈ ఉపాధ్యాయులే వాళ్ళ డబ్బులను కొంచెం ఖర్చు పెట్టి రేకుల షెడ్లు వేసి పిల్లలకు పాఠాలు బోధిస్తున్నటువంటి పరిస్థితులు అధ్యక్ష. ఇంత దారుణంగా మా నియోజకవర్గంలో ఉన్నాయి అధ్యక్ష. అందుకని మేము ఈ ఏదైతే నాడు నేడులో ఏవైతే అక్రమాలు జరిగాయో వాటిపై విజిలెన్స్ ఎంక్వైరీ ఏమని గతంలో సంబంధిత అధికారులకు మేము నివేదిక ఇచ్చినప్పటికీ ఇంకా ఎటువంటి ఎంక్వైరీ జరగట్లేదు అధ్యక్ష. కనుక ఈ వైసీపీ నాయకులు ఏదైతే ఉన్నారో ఈ నాణ్యతా లోపంతో సగం కట్టి వదిలేసినటువంటి నాడు నేడు స్కూల్స్లు జరిగినటువంటి కోట్ల రూపాయల అక్రమాలకు వెంటనే విజిలెన్స్ ఎంక్వైరీ వేయాలని కూడా కోరుతా ఉన్నాను అధ్యక్ష. మా గిరిజన బిడ్డలు స్కూల్కి వెళ్ళాలనే ఆసక్తిని అదేవిధంగా వారి యొక్క జీవితాల్లో విద్య అనే వెలుగును నింపి మంచి వాతావరణంలో విద్యను బోధించి అభ్యసించే అవకాశాలు కల్పించాలని కోరుతా ఉన్నాను. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి స్కూళ్ళు ఈ ప్రహారీ నిర్మాణానికి మన ప్రభుత్వం తీసుకునేటువంటి చర్యలు ఏవో తెలియజేయాలని కోరుతా ఉన్నాను అధ్యక్ష. ధన్యవాదాలు. బండారు శ్రావణశ్రీ కుమారి. అధ్యక్ష, గత ప్రభుత్వంలో విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడి వారి నాశనం చేసింది అధ్యక్ష. నాడు నేడు కార్యక్రమం అని చెప్పి స్కూల్స్ కోసం కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టామని చెప్పి ఏ పనులు కూడా పూర్తి చేయకుండా మధ్యలో వదిలేశారు అధ్యక్ష. వాళ్ళ పార్టీ రంగులు స్కూళ్ళకి పెయింట్లుగా వేసుకొని ఫండ్స్ అన్నీ కూడా నిర్వీర్యం చేయడము జరిగింది అధ్యక్ష. ఎంత దారుణం అంటే రాష్ట్రంలో కాంపౌండ్ వాల్స్ లేని స్కూల్స్ ఎన్నున్నాయో తెలియకుండా చేశారు అధ్యక్ష. అందులో మా సింగనమల నియోజకవర్గంలో దాదాపు 145 స్కూల్స్కి 35 కాంపౌండ్ వాల్స్ లేని పరిస్థితిని ఈరోజు చూస్తున్నాం అధ్యక్ష. కొన్ని స్కూల్స్కి అయితే గోడలు ఉన్నా లేనట్టే అధ్యక్ష. ఎందుకంటే అవి ఏ టైంలో కూలిపోతాయో కూడా తెలియలేని పరిస్థితుల్లో ఈరోజు స్కూల్స్ ఉన్నాయి అధ్యక్ష. ముఖ్యంగా కేజీవీబీ లాంటి గర్ల్స్ హాస్టల్స్లో కనీసం 5 అడుగుల గోడ కూడా లేని పరిస్థితిని ఈరోజు చూస్తున్నాం అధ్యక్ష. వాటి వల్ల పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష. ఈ గోడలు సరిగ్గా లేకపోవడం వల్ల ఆకతాయిల ఇల్లీగల్ యాక్టివిటీస్కి అడ్డాగా మారుతుంది అధ్యక్ష. స్కూల్ ప్రెమైసెస్లోనే మద్యం సేవించడాలు, జూదం ఆడాలు, ఇలా పిల్లలకి సేఫ్టీ లేకుండా పోయింది అధ్యక్ష. కాంపౌండ్ వాల్స్ లేకపోవడం వల్ల చుట్టుపక్కల తిరుగుతున్నటువంటి పశువులు కానీ, పందులు కానీ, కుక్కలు కానీ స్కూల్లో ప్రవేశిస్తున్నాయి అధ్యక్ష. దీనివల్ల పిల్లలు భయభ్రాంతులకు గురవుతున్నారు అధ్యక్ష. అంతేకాకుండా రోడ్డు మీద పారుతున్నటువంటి వర్షపు నీళ్లు, డ్రైనేజ్ వాటర్ ఇవన్నీ కూడా స్కూల్లోకి రావడం వల్ల పిల్లల ఆరోగ్య పరిస్థితి కూడా దారుణంగా మారింది అధ్యక్ష. ఫైనల్లీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూల్స్లో కాంపౌండ్ వాల్స్తో పాటు క్వాలిటీ ఎడ్యుకేషన్, డ్రింకింగ్ వాటర్, టాయిలెట్స్, సెక్యూరిటీ పర్పస్ కోసం సీసీ కెమెరాస్, అలాగే సోలార్ ఫెన్సింగ్లు ఏర్పాటు చేయగలిగితే మీ ద్వారా మంత్రివర్యులకి కోరుతున్నాను అధ్యక్ష. అదేవిధంగా గవర్నమెంట్ స్కూల్స్లో బేసిక్స్ నెసెసిటీస్ లేకపోవడం వల్ల డ్రాప్ అవుట్స్ కూడా ఎక్కువ అవడం జరిగింది అధ్యక్ష. దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా భారీగా మనకి మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ పెట్టి విద్యార్థుల తల్లిదండ్రుల ద్వారా సమస్యలు తెలుసుకునేందుకు కృషి చేస్తున్నటువంటి మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే
మన లోకేష్ అన్న గారికి అభినందనలు మీ ద్వారా తెలియజేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ కాంపౌండ్ వాల్ సిబ్బంది లేకుండా సరిపైన సౌకర్యాలు అందించాలని కోరుతున్నాను అధ్యక్ష. పల్లె సింధూరారెడ్డి, మీరు చెప్పిన దాన్ని అదే కుక్కలో పందులు కాకుండా కొత్త విషయం ఉంటే చెప్పండి. థ్యాంక్ యూ అధ్యక్ష. విద్యారంగంలో ప్రక్షాళన తీసుకురావాలని మంచి ఉద్దేశంతో సమూలమైన సమగ్రమైన మార్పులు తీసుకొస్తున్న మన మంత్రివర్యుల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను సార్. ముందుగా పుట్టపర్తి నియోజకవర్గంలో సార్ ప్రైమరీ స్కూల్స్, అప్పర్ ప్రైమరీ స్కూల్, మోడల్ స్కూల్, జెడ్పీ స్కూల్స్, ఇంకా కేజీబీబీ ఇవన్నీ కలుపుకొని 319 ఉన్నాయి సార్ మాకు. ఇందులో 57 వాటికి కాంపౌండ్ వాళ్ళు సక్రమంగా లేవు సార్. మీ ద్వారా మంత్రివర్యుల్ని దీనికి ఫండ్స్ కేటాయించి దీని నిర్మాణానికి హెల్ప్ చేయమని కోరుతున్నాను సార్. అలాగే గత ప్రభుత్వంలో నాడు నేడు కింద చాలా పనులు చేపట్టారు సార్. అందులో చాలా వరకు అసంపూర్ణంగా ఉండిపోయాయి. చాలా వరకు సిమెంట్ అందుబాటులో రాలేదు అని చెప్పి ఇంకా ఫండ్స్ రిలీజ్ చేయకపోవడంతో చాలా వరకు ఆపేశారు సార్. వీటిని ఏమన్నా పునర్ప్రారంభించే పనులు ఏమన్నా ప్రభుత్వం చేపడుతుందా అనేది ఒక ప్రశ్న సార్. అలాగే మా పుట్టపర్తి నియోజకవర్గంలో సార్ దాదాపు 106 స్కూళ్ళకి రూఫ్ లీకేజెస్ ఇంకా ఎక్స్ట్రా క్లాస్ రూమ్స్ అవసరం ఉండేటివి కొన్ని ఉన్నాయి సార్. అలాగే ఈ మధ్యాహ్న భోజనం పథకం